పక్కా చెప్తున్నా, నా సైడ్ నుంచి అడ్వైజ్ చేయాలంటే ఇదే మంచి ప్లేస్. మీ ఫ్రెండ్స్ అందరితోనూ కలిసి మంచిగా ట్రెక్కింగ్ చేయండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈసారి ఎక్కడికబ్బా ట్రెక్కింగ్ అనుకున్నారా? అదే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సావనదుర్గ హిల్స్‌కి ఎంట్రీ టికెట్ బుక్ చేసుకోలేదని మమ్మల్ని అలో చేయలే అని. ఈసారి ప్లాన్ పక్కడబందీగా బుక్ చేసుకున్నాం. అది కూడా మార్నింగ్ 6:00 స్లాట్‌కి. సో, మార్నింగ్ 4:00కి జర్నీ స్టార్ట్ చేసేసాం. అక్కడికి రీచ్ అయ్యేసరికి 6:00 అయిపోయింది. 6:30కి స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్. అక్కడ గ్రూప్ వైస్‌గా డివైడ్ చేసి ఇంకా గైడ్‌ని కూడా తోడుగా పంపిస్తారు. నేను అక్కడి నుంచి ఇక్కడి వరకు ఫాస్ట్‌గా నడుచుకొని వచ్చేసాను, అది కూడా గ్యాప్ లేకుండా. తుప్పల్లోకి ఎందుకు వెళ్తున్నావు అని మాత్రం అడగకండి, అది ట్రెక్కింగ్లో ఒక పార్ట్. ఆ రూట్ మాత్రమే ఉంది, అటే వెళ్ళాలి. మాన్స్టర్ ఇలాగ పేగులు పేగులు సూపర్ 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 సూపర్. వెక్నా ఒకటి మిస్సింగ్. ఆ టైంకి నాకు ఎక్కడ చూసినా ఏం చూసినా స్ట్రేంజర్ థింగ్స్ విజువల్సే. అది పక్కన పెడితే ట్రెక్కింగ్ ఫైనల్గా నేను కంప్లీట్ చేసుకున్నా. ఫుల్ అలసిపోయాను, బట్ విజువల్స్ చూసిన తర్వాత అయితే వర్త్ అనిపించింది. ఆ లెవెల్ ఉంది, పిచ్చ క్రేజీగా ఉంది. ఫ్రెండ్స్తో కలిసి వీకెండ్ ది బెస్ట్ స్పాట్ అంటే ఇదే చెప్తాను. బట్ ఎంట్రీ టికెట్ 400 రూపీస్ అంటే ఎందుకో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే.